కాబట్టి బీఆర్ఎస్ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితులు ఏంటి? ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది మీరు బీఆర్ఎస్ నాయకులను అడగాలి. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది, దాని తర్వాత ఎందుకు పతనం అవుతుంది, పతనమై గ్రాఫ్ పడిపోతున్నప్పుడు మేము కాంటెస్ట్ చేసి ఒక పోరాటానికి పోయినప్పుడు విజయం రావాలి అని చెప్పి దిగుతాం. సో గెలవాలన్న ఒక దృక్పథంతో ముందుకు పోవాలి, దాంట్లో ఓడిపోతాం కావచ్చు, గెలిపోవటం సహజం. అసలు 100% విజయమో వీరమరణమో అన్నప్పుడు, వీరమరణం అవుతుందని తెలిసినప్పుడు పోతారమ్మ ఎవరు? ఫైట్ ఇవ్వాలి. అప్పుడు దగ్గరికి వచ్చాక గెలుస్తాం, పోతాం. అసలు 100% ఓడిపోతామని తెలిసినాక ఇంకెక్కడ. అంటే మీకు రాజకీయ గురువు కేసీఆర్ అన్నారు, టికెట్ ఇచ్చారు, మీరు కూడా అభివృద్ధి చేసి చూపించారు, సక్సెస్ఫుల్గా పొలిటీషియన్గా పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి అంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని అందరూ నేతలు విడుతూ వస్తున్నారు. మీ సపోర్ట్ పార్టీకి ఉంటే బాగుండేదేమో, మీరు కూడా ఎందుకు విడాల్సి వచ్చింది? పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు విడిపోవడం ఒక ఎత్తు. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే ఎమ్మెల్యేలు కాంటెస్ట్ చేసి ఓడిపోయి వాళ్ళు మారుతున్నారో ఆ ప్రశ్న వాళ్ళని అడగాలి. నా టర్మ్ అయిపోయింది, నాకు రాజకీయ గురువుగా కేసీఆర్ గారు నాకు ఇచ్చారు టికెట్, 5 years ఎంతో డిసిప్లిన్డ్ సోల్జర్గా టీఆర్ఎస్ పార్టీ కమిటెడ్గా పనిచేశాను. కమిటెడ్ వర్కర్స్లో నా పేరు కూడా ఉంటుంది టాప్లో. అంత పర్ఫెక్ట్గా పనిచేశాక నా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఓడిపోతున్నా అని తెలిసి ఓడిపోతే ఏమవుతుందో, లేకపోతే ఏం చేస్తాం ఎంపీ అని చెప్పి అన్న డిస్కషన్ వచ్చినప్పుడు నేను అనుకున్నా ఓడిపోతే ఏమవుతుంది అన్నప్పుడు ఓడిపోవడం ఎందుకు,